వెల్లుల్లిపాయలు అల్లం సమానంగా తీసుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టుతో అయినా పొట్టు లేకుండా అయినా సరే తీసుకోవచ్చు. అల్లం పెచ్చులు పై పెచ్చులు తీసి శుభ్రంగా కడిగి ఫ్యాన్ దగ్గర చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వాటర్ ఏం లేకుండా మెత్తగా 2 సార్లు మిక్సీ పట్టుకొని వీటిని స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోకూడదండి. ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసాలోనైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని స్టోర్ చేసుకుంటే కలర్ ఏం మారకుండా ఇదే కలర్తో ఉంటుంది. పసుపు, సాల్ట్, ఆయిల్ ఉండడం వల్ల కలర్ ఏం చేంజ్ అవ్వకుండా సేమ్ కలర్తో ఉంటుంది. టేస్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల వరకు, బయట అయితే 1 నెల వరకు స్టోర్ ఉంటుందండి. దీంట్లో తడి గరిట్లు ఏమీ పెట్టకూడదు. స్టీల్ కంటైనర్లో అస్సలు అయితే స్టోర్ చేయకూడదండి. ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగానే ఉంటుంది. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది. కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది.